హలో ఎలాంటి మచ్చలేనటువంటి మనసున్న మహారాజు నెహ్రూ ఇన్ని రోజులు తన బ్రతుకంతా ఉద్యోగం, పిల్లలు, సంసారం, వారి చదువులు, పిల్లల సెటిల్మెంట్లు, ఎన్నో సుఖాలని కష్టాలని అనుభూతి చెందాడు. ఇకపై ఆ బాధ్యతలన్నీ తీరిపోతున్నాయి. ఈరోజు మన అందరి సమక్షంలో తను రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు. మా కాలేజ్ తరఫున మీరు మా కాలేజ్లో పనిచేసినన్ని రోజులే కాకుండా ఇకపై మా అభిమానం, మా ప్రేమ మీపై ఎప్పటికీ ఉంటాయని మా స్టూడెంట్స్ అందరి తరఫున మీకు మాటిస్తున్నాం. ఇంత చక్కటి స్టేజ్ పైన నాకు ఇంత అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నా విద్యార్థులందరికీ సరస్వతి నిలయంలో మంచి విద్య కల్పించే సరస్వతి ముందుగా నమస్కరిస్తూ నా జీవనయానంలో నా జన్మ తరింప అంటూ మా నెహ్రూ గారు ఎన్నో ప్రార్థనలు చేయడం వల్ల మా మహిళని దీపం ఆ ఇంటికి ఇల్లాలైంది. సార్ నెహ్రూ సార్ అండ్ ఆలయాన వెలిసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పతి దేవుని మురిపించే వలపుల వీణ జీవితమే నవ్వించే కష్ట సుఖాన అంటూ వారికి సహధర్మచారిని తోడు నీడగా ఉంటూ ఈరోజు పదవీరణ పొందుతున్న నెహ్రూ గారు
అండ్ వారి సతీమణి పోచారం వంశంలో దేవమ్మ గంగయ్యల మొదటి బిడ్డగా పుట్టిన మా నెహ్రూ ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో, చల్లని వాతావరణంలో ప్రకృతి కూడా సహకరించి వారికి తోడు నీడై చల్లని వాతావరణాన్ని కల్పించింది. కాకపోతే మనకు కొంచెం అల్లకల్లోను సృష్టించింది. కాబట్టి అనివార్య కారణాల వల్ల మనం ఇక్కడ షిఫ్ట్ అవ్వటం వల్ల పాపం నెహ్రూ గారి అంతరంగా కొంచెం మదనం చెంది ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఒక శుభ దినాన్ని మనం జరుపుకుంటున్నాం. నిజంగా ఈరోజు ఉద్యోగ పదవి విరమణ అంటే అదృష్టంగానే భావించాలి. ఇంతకుముందు అయ్యో నేను పదవి విరమణ పొందుతున్నా అని బాధపడే రోజులు. కానీ నవేడేస్ ఈ రోజుల్లో మనం ఎంత తొందరగా పదవి విరమణ పొందితే అంత ప్రశాంతమైన జీవిత విధానం మనం పొందవచ్చు. ఎందుకంటే ఎవ్రీడే ఒక కష్టంతో కూడుకున్న కూడా అటువైపుగా ప్రయాణిస్తుంది. మనము అనుకున్న బాట వేరు, మనం నడుస్తున్న బాట వేరు, మనం అనుభవిస్తున్న జీవితం వేరు వేరు. కాబట్టి ప్రతిరోజు ఒక చిన్న గండంలాగా ఉద్యోగ వ్యవస్థ నడుస్తుంది. అటువంటి ఉద్యోగం నుండి ప్రశాంతంగా పదవి విరమణ పొందుతున్న మీకు ధన్యవాదాలు సార్. మీకు మీ కుటుంబానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. తర్వాత బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అట్లాగే మా అధ్యాపక బృందానికి స్వాగతం సుస్వాగతం. విద్యార్థులందరికీ సుస్వాగతం సుస్వాగతం. మనం అందరి మధ్యలో, ఆత్మీయుల మధ్యలో, తర్వాత అధికార గణం మధ్యలో మనం ఈరోజు నిర్వహించుకోవాల్సిన ప్రోగ్రాం వర్షం కారణంగా తొందరగా చేయకపోవడం వల్ల అతిథులందరూ కూడా వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా మీ ఉద్యోగ పదవి మీ బంధువుల మధ్య జరుపుకుంటున్నట్టు మన కార్యక్రమంలో జరగకపోయినా కూడా మన విద్యార్థులందరూ అధ్యాపకులు తోడుగా ఉన్నారు. కాబట్టి మీకు భావించవద్దు, మీరు బాధపడవద్దు. తప్ప సరే మేడం చేస్తా మేడం అనేటోళ్ళు తప్ప ఏ రోజు కూడా ఒక మాట విప్పి అదేంటి మేడం నన్ను అంటున్నారు అని అనలేదు. చాలామంది చిన్న పిల్లలకి కోపం తొందరగా వస్తుంది. చేస్తున్నా కదా, అంటున్నా కదా, వింటున్నా కదా అని అంటుంటారు. కానీ సార్ ఏ రోజు కూడా ఇప్పటి వరకు నేను వచ్చి 1 year అయిపోయింది. 1 yearలో ఆయనలో నేను కోపం అనేది చూడలేదు. అది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏ విషయం చెప్పినా కూడా సరే మేడం చేస్తాం, చేయకపోని కానీ చేస్తా మేడం, చూస్తా మేడం, వెతుకుతా మేడం అలా స్పందించేవాళ్ళు. ఆ స్పందన అనేది చాలామందికి అరుదుగా వస్తుంది. అలాంటి లక్షణం అనేది చాలామందిలో అరుదు, నేటి సమాజంలో ఇంకా అరుదు. చాలా ఓపిక, సహనము, తర్వాత బాధ్యతాయుతమైన వ్యక్తి, కుటుంబం పట్ల బాధ్యతాయుతమైన వ్యక్తి. నెక్స్ట్ నలుగురు చెల్లెళ్ళకి పెళ్లి చేసి, తమ్ముడికి పెళ్లి చేసి, కుటుంబం అంతా భారాన్ని మోసి ఇంటిగా 2 పిల్లల్ని చదివించి ఇద్దరిని కూడా ఒక ఇంటి వారిని చేసి వాళ్ళు తాతగా ఈరోజు ఇక్కడ ఉన్నారు. అందుకు గర్వపడాలి. ఉద్యోగము ఎప్పుడైతే పదవి విరమణ వస్తుందో ఆ రోజు వరకు బాధ్యతలు ఎవరైతే అయిపోతారో కడుపులో పుట్టినందుకే మీరు బాధ్యతలు తీర్చుకోవాలి. అందరిలాగా ఎక్కడో మాకు తాత కావట్లేదని, మాకు ఉద్యోగం ఉందని ఎక్కడో వదిలేయకుండా మిమ్మల్ని ఎలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మీ చేయి బట్టి నడిపించి మిమ్మల్ని ఒక మార్గాన్ని చూపిన మార్గంలోనే మీరు ఎలా ప్రయాణిస్తున్నారో చివరి అవసాన దశలో బాధ్యతలు కూడా మీ చేయి పట్టుకొని నడవాల్సిన వయసు వస్తుంది. ఆ రోజు మీ పిల్లల్లాగా భావించి అన్యతా భావించకుండా వారికి మీరు చేదోడు వాదోడుగా ఉంటూ మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తారని మీకు మరొకసారి అల్లుడైనా సరే, కొడుకైనా సరే, కోడలైనా సరే, బిడ్డైనా సరే ఫస్ట్ కన్న తల్లిదండ్రుల యొక్క బాధ్యతను నిర్వర్తించిన తర్వాత మిగతా బాధ్యతను మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది మన ఉద్యోగానికి ఆటంకం ఎప్పటికీ కాదని నేను గుర్తు చేస్తున్నాను. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఫస్ట్ మనకు మనసు ఉండాలి. మనసు ఉంటే ఏ విధమైన మార్గాన్నైనా మనం ఆలోచించి ఆ వంతుగా మనము మన కర్తవ్యాన్ని నిర్వహిస్తాం. కర్తవ్యం అనేది మనకు గుర్తుంటే, బాధ్యత అనేది మనకు కనుక గుర్తుంటే ఖచ్చితంగా మనం ఆధారంలోనే నడుస్తాం. కాబట్టి దయచేసి బిడ్డ, కోడలు, కొడుకు, అల్లుడు
అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉంటూ వాళ్ళని కూడా మీతో పాటే ఉంచుకొని వాళ్ళ చివరి అంతిమ యాత్ర వరకు మీరు తోడుగా ఉంటూ వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుతూ మీరు ముందు మంచి బాటలో నడిచి మీరు కూడా మీ పిల్లలకి మార్గదర్శకం అవ్వాలని కోరుకుంటున్నాను. But over the period of 1 year, I have found him very humble, friendly, and down to earth. So, I would sincerely wish a long and healthy post-retirement life to our Nehru sir. I thank you for giving me the అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపాల్ గారికి మరియు పదవి విరమణ అందుతున్నటువంటి మా ప్రియ సీనియర్ అసిస్టెంట్ వారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి వారికి అందరికీ పదవి విరమణ శుభాకాంక్షలు. నెహ్రూ సార్ అంటే చాలా మంచి మనిషి కాబట్టి అతను మంచి ఆలోచిస్తాడు. తర్వాత మా మేడం చెప్పినట్టు కానీ మా ప్రిన్సిపల్ మేడం చెప్పారు. తర్వాత ఇక్కడి వరకు మేడం కోపమైనప్పటికీ కూడా శాంతంగానే ఆన్సర్ ఇచ్చాడని మేడం ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే కాబట్టి ఇంటిలో కూడా అతడు పెద్దవాడైన తర్వాత ఏదైనా మీకు ఎంత ఓపికో మీకు పెంచాడు లేదా మేము అన్ని కర్తవ్యాలు నిర్వర్తించాడు. అదేవిధంగా వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా వాళ్ళకు శివుడు ఆజ్ఞ ఇవ్వాలని శివుని ఆజ్ఞ లేని శివమైన ఉంటారు కాబట్టి ఆ శివుని ఆజ్ఞ వాళ్ళకు అనుగ్రహము సార్ మీద కూడా ఉండేటట్టు భగవంతుని కీర్తిస్తూ అదేవిధంగా సార్ కూడా ఆరోగ్యాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరియు స్టూడెంట్స్ అందరికీ, మా బంధువులందరికీ, మా తోబుట్టువులకు మరి ఈ యొక్క సాయంకాల సమయంలో నా యొక్క వందనాలు. మరి ఈరోజు మా పెద్ద చెల్లె మరి వాళ్ళ హస్బెండ్ నెహ్రూ మరి ఆయన యొక్క పదవి విరమణ ఈరోజు ఉంటుండగా మరి అతనికి నా యొక్క హృదయపూర్వక వందనాలు మరియు పదవి విరమణ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయన ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఇంతవరకు ఉన్నారు. ఇక ముందర కూడా దేవుడు మనుషుల దయ దేవుని దయతో వారు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నేను మా చెల్లెలు మా పెద్ద చెల్లెలు మా మరిది గారు మరి ఇంకా చిన్న చెల్లెలు ఉన్నది, 2 తమ్ముళ్ళు, నేను కూడా పెద్దదాన్నే. నేను టీచర్గా మొన్ననే ఆగస్టు 31 నాడు రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. మరి నాకు కూడా ఈ రిటైర్మెంట్ అనేది కూడా ఒక పెద్ద టాస్క్గా మారిపోయింది. ఇంట్లో ఉండడం అంటే చాలా కష్టము. ఎందుకంటే పిల్లలతో గడిపి ఇంతవరకు 40 years వరకు నేను కూడా మరి పిల్లలతో ఉంటూ వాళ్ళలో మమేకమై వాళ్ళతో మేము కూడా కలిసిపోయి మా యొక్క సాధక బాధకాలు కానీ వారి యొక్క సంతోషాలు కానీ వారి యొక్క కష్టసుఖాల్లో కూడా మేము ఇంతవరకు పాల్గొని మరి జోపేట్ గర్ల్స్ హై స్కూల్ నుండి స్కూల్ అసిస్టెంట్ సోషల్గా నేను రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మా మరిది గారికి నేను ఇచ్చినట్టు అయిపోయింది. మా రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఇలా జరుగుతున్నాయి. మరి ఆయన ఇంతవరకు మా ఇంట్లో మా సారు శామ్యుల్ గారు, పెద్దమ్మాయి తల్లుడు గారు, తర్వాత కో బ్రదర్గా నెహ్రూ గారు, మరి ఇద్దరు అన్నతమ్ముల కంటే ఎక్కువగా చాలా మంచిగా ఉంటారు. మా ఫ్యామిలీలో ఏ విషయమైనా కూడా వాళ్ళు చక్కగా మరి మాట్లాడుకొని ఇద్దరు ఫ్యామిలీ విషయాలలో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి మా నాన్నగారు విజయవాడ నుండి ఇక్కడికి రావడము, మా ఫ్యామిలీ మా మమ్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోవడము, మేమందరము ఈ సంగారెడ్డిలోనే పుట్టడము, మాకు 5గురికి కూడా ఉద్యోగాలు వచ్చాయి. అలాగే మా నెహ్రూ వారి ఇంట్లో కూడా మరి వాళ్ళ చెల్లెళ్ళు మరి తమ్ముడు మర్దాళ్ళకి కూడా జాబ్స్ రావడము, ఆయన యొక్క కష్టము, ఆయన యొక్క మరి వారికి ఆయన ఒక అండగా ధైర్యంగా ఉండి వారిని ముందుకు నడిపిస్తూ వారిని తీర్చిదిద్ది మంచి బాటలో నడిపించినందుకు మరి ఆ యొక్క ఓపిక సహనము దేవుడిచ్చినందుకు మరి నెహ్రూకు కూడా మరి శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి ఇంతవరకు మరి తన 2 కుమార్తె
మరి బ్యాంకులో జాబ్ చేస్తున్నది. అమ్మాయికి అల్లుడు గారు కూడా మంచి సాఫ్ట్వేర్, మరి వారికి 2 సంతానము. మరి బాబు కూడా మరి ఇక్కడ కాలేజ్లో లెక్చరర్గా కూడా ఇంతకుముందు వర్క్ చేయడం జరిగింది. మరి కోడలు కూడా ప్రైవేట్లో జాబ్ చేస్తూ అమ్మాయి కూడా పనిచేస్తున్నది. అందరం కూడా బాగా వెల్ సెటిల్డ్. మరి అంటే చిన్న జాబు నుండి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. కాబట్టి మరి ఒక ఏమంటారంటే చదువు రానటువంటి వారు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ నుండి వచ్చి వారి తోబుట్టువులను తన కట్టులో పుట్టిన వారిని అందరూ కూడా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇక్కట్లు, ఇబ్బందులు అన్నిటిని ఓర్చుకొని ఒక గమ్యానికి చేర్చినందుకు తన జీవితం ధన్యమైందని తెలుపుకుంటూ ఈ యొక్క మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరూ నా మాటలు వింటున్నందుకు నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. మరి ఇక మీదగా కూడా తన జీవితం అంతా కూడా మరి ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఉండాలని, మరి మీ అందరి దయ ప్రేమ వారిపై ఉండాలని కోరుకుంటూ ఈ సమయం నాకు దయచేసినందుకు మరి ఒకసారి థ్యాంక్స్ కలగాలి. థ్యాంక్ యూ. आसमान से जब पानी बरसता है तो उसे अल्लाह की रहमत समझा जाता है। तो हमारी सर का रिटायरमेंट का दिन अल्हम्दुलिल्लाह इतना मुबारक है कि आसमान भी इसमें मुबारकबाद खुश कर रहा है। इंडिया का सतीश सर చెప్పినట్టు చాలా బ్రీఫ్ జర్నీ అన్నారు. మా జర్నీ ఇన్ ద బ్రీఫ్ సార్. జస్ట్ మార్చ్లో అపాయింట్మెంట్ అయ్యాం. అక్టోబర్ జస్ట్ 7 or 8 months హార్డ్లీ. బట్ డ్యూరింగ్ ది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం నాకు అర్థమైన నెహ్రూ సార్ని I would like to describe with each of the letter of his name with an adjective. N for natural, E for empathetic, H for honest, R for respectable, and U for unbelievable. That is our Nehru sir. So don't think it is an exaggeration because what I have said, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కరెక్ట్ 100% కరెక్ట్ అని ఒప్పుకుంటారు. న్యాచురల్ ఎందుకంటే ఎవరైనా కనిపిస్తున్నా గుడ్ మార్నింగ్ తిన్నారా అని జస్ట్ ఫార్మల్గా ఆర్టిఫిషియల్గా అడుగుతారు క్యాజువల్గా. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ సార్ ఎప్పుడు మనం గుడ్ మార్నింగ్ మేడం, మనం తిన్నారా మేడం, అసలు ఎంత ఆప్యాయత అంటే అసలు స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలంటే ఇక్కడ సదాశివపేట అనే ఒక ఊరు ఉందని నాకు అపాయింట్మెంట్ జరిగిన తర్వాత కూడా తెలియదండి. సంగారెడ్డి ఇస్ వెరీ న్యూ ప్లేస్ టు మీ. సో ఫస్ట్ అపాయింట్మెంట్ అయ్యి మన ప్రిన్సిపల్ మేడం నెంబర్ తీసుకొని ఫోన్లో రిపోర్ట్ చేశాను. మేడం వెల్కమ్ బేటా, వెల్కమ్ టు అవర్ కాలేజ్ అన్నారు. ఫస్ట్ ఆ ఆప్యాయత ఇప్పటి వరకు కూడా సాగుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్. ఎందుకంటే కొత్త ప్రదేశంలో వెళ్ళినప్పుడు ఎవరు ఎలా ఉంటారు అని అనుకుంటుంటాం, కానీ మంచిగా పలకరించిన ఒక మాట మీరు కొండంత ధైర్యాన్ని నింపుతుంది. ఆ ధైర్యాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ మెంబర్ ఇన్ అవర్ కాలేజ్ మనం ఇచ్చారు కాబట్టి ఇక్కడ పని చేయగలుగుతున్నాం ఇంత దూరం వచ్చి. మన నెహ్రూ సార్ గురించి చెప్పానంటే నేచురల్ ఎందుకన్నానంటే ఇప్పుడు చెప్పాను. ఎంపథెటిక్, సింపతికి కొంచెం డిఫరెన్స్ ఉందండి. సింపతి అంటే ఎవరైనా చూసి జాలిపడడం, అదే పాపం మీరు ఇలా ఉన్నాడా అని. ఎంపతి అంటే ఆ బాధని మనం ఫీల్ అవ్వడం, ఆ బాధ సార్ ఫీల్ అవుతారు ఈచ్ అండ్ ఎవ్రీ ఎప్పుడైనా సరే. మొన్న ఒక ఉదాహరణ చెప్పాలంటే కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి వస్తున్నాను సార్, అటు సైడ్ రారు, తొందరగా వస్తున్నారు. ఏంటి సార్ ఇటు సైడ్ వచ్చారంటే ప్రిన్సిపల్ గారు కాల్ చేశారు, ఏదో మిస్సెస్ సతీష్ సార్ చెప్పాలి అని. ఆ చిన్న టైంలో కూడా చూసి స్టెప్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేడం ఆ స్టెప్ అంతా హై లెవెల్కి ఉంది కదా, అక్కడ నుంచి వెళ్ళగానే మనం ఆ ర్యాంప్ దగ్గర నుంచి వెళ్ళండి అని అన్నారు. అలా షాక్. లాస్ట్కి యూ అన్బిలీవబుల్ ఎందుకన్నారంటే నాకు అలా అనిపించింది, ఒక వ్యక్తి ఇంతగా ఎవరైనా అసలు ఇట్లా ఆలోచి ఇంత కన్సర్న్గా ఉంటారా అని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అట్ దట్ మూమెంట్. ఇంకా సార్ శేష జీవితాన్ని కూడా ఆరోగ్యాలతో అందరు ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా గడపాలని సార్కి శుభాకాంక్షలు అందిస్తూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా మేడంకి, మా స్టాఫ్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. తెలుగులో ఒక పదం ఉంటుంది, అంటే వర్షం వచ్చినా, వజ్రాలు కూసినా, ముత్యాలు కూసినా, రత్నాలు కూసినా ఒకటే రకం ఉంటుంది సార్. ఎటువంటి మొదట్లో మాత్రం ఫీలింగ్స్ ఏమి చూపించరు, నిండుకున్న వంటి వారు సార్. ఇంతకంటే ఎక్కువ గురించి ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ. ఓర్పు సహనం గల వ్యక్తి. అది అట్లా ఓర్పు సహనం
అవుతాడేమో అని డ్యూటీ విషయంలో ఎప్పుడు కూడా ఆయన వెనుకుండదు. 99% 100% డ్యూటీ విషయంలో కరెక్ట్గా చేస్తారు. ఏమైనా అప్పటికి కూడా డ్యూటీ చేయాలా, వెళ్ళాలా, అక్కడ ఎగ్జామ్స్ అవుతున్నాయి అనేసి ఇప్పుడు ఏం మాట్లాడినా ముఖ్యంగా డ్యూటీ గురించే మాట్లాడే వ్యక్తి. కుటుంబం విషయంలో కూడా అన్ని బాధ్యతలు తీర్చుకొని మరి 40 సంవత్సరాల సర్వీస్లో మరి ఘనంగా మరి డ్యూటీ చేశాడు. మరి ఇలాంటి అవకాశం అందరికీ ఇప్పుడు వస్తలేదు. కానీ చక్కగా మరి రిటైర్మెంట్ వరకు మరి చక్కని ఆరోగ్యంతో మరి చక్కని ఉద్యోగం పూర్తి చేసి చక్కగా మరి ఇకపై కూడా ఆయన మంచి ఆరోగ్యాలతో ఉండాలని, కుటుంబంలో శాంతి సమాధానంతో ఉండాలని మరి వారిని ఈ సమయం ముగిస్తున్నాను. బంధువులు, పిల్లలు నమస్కారం. నేను చెప్పాలంటే మనకి ఎంత పని ఉన్నా కూడా ఎదుటి వ్యక్తికి ఏదన్నా అవసరం ఉంది అంటే తన పని పక్కన పెట్టుకొని మరి అయ్యే వరకు వదలదు. చాలాసార్లు నా విషయంలో అయితే ఇంపార్టెంట్ నాకు మేలు చేస్తుంది అని అంటే నేను వదులుకోవడానికి రెడీగా ఉంటే కూడా అసలు వినేవాళ్ళు కాదు. అలా కాదు మేడం, మీరు ఇది చేయాల్సిందే, అసలు ఆ పని అయ్యేదాకా వదిలేవాళ్ళు కాదు. థ్యాంక్ యూ సార్, మీ వల్ల నేను చాలా హెల్ప్ తీసుకున్నాను. అండ్ పని విషయంలో ఒకసారి పెద్దవాళ్ళు అయినా కూడా పని కోసం అని వాయిస్ రేస్ తెచ్చి మాట్లాడడం వేరేలాగా తీసుకోవద్దు. పిల్లల కోసమే పని విషయంలో కాస్త గట్టిగా మాట్లాడుకుంటాను. ఆ 6 years కలిసి పనిచేసాము. మనసు నొప్పించిన విషయమే తెలియదు. టైంకి రావడం, పని చేసుకోవడం, మర్చిపోతే గుర్తు చేయడం. చాలా మంచి వ్యక్తి. ఉద్యోగంలో భాగంగా రిటైర్మెంట్ అనేది తప్పదు. ఇప్పటి నుంచైనా ఈ ఊరుకులు పరుగులు మానేసి హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. नेहरू सर, मैडम, सतीश सर, डॉक्टर आज जो नेहरू सर का रिटायरमेंट फंक्शन के लिए हम लोग सब जमा हुए, लेकिन जो मैं सर से सीखा हूँ और कुछ चीज़ें और उनके बारे में बोलना तो ऐसा है कि सूरज को चिराग दिखाई ना दे, और सर का जितना सर्विस हुआ, सर का जितना सर्विस हुआ उतनी मेरी एज नहीं है, तो सर्विस बहुत बड़ी सर्विस करके है सर। अब किसी को भी आज तक बड़ी बात बोले तो मैं नहीं देखा, और कुछ भी काम लेके अगर सर के पास गए तो इमीडिएट आगे पीछे होता था होगा, लेकिन कंप्लीट करने की तो पूरी कोशिश करते थे। और एक साल में एक चीज़ एक देखने में आई, जैसा 20 मंथ का 20 तारीख जैसा आते ही सार में एक किस्म का टेंशन देखने में आता था। मैं कब तक बिल बनाऊं, कब तक बिल सबमिट करूं। हेलो, तो ये एक साथ में भी मेरे को देखने में आए। मैं पूछता था सर इंత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది, ఇంకా 5 6 డేస్ ఉంది కదా అంటే అరే లేదు భాయ్ మీకు తెలియదు, ఫస్ట్ మనం బిల్ सबमिट చేయాలా, बिल सबमिट చేస్తే टेंशन होता है। ये एक चीज मेरे को बहुत अच्छी दिखती थी। और किसी को भी कभी प्रिंसिपल मैडम जरा गुस्से में आए भी समझो ओके अम्मा ओके अम्मा चेता अम्मा, मतलब क्या है रिवर्स बोलने का मैं उनके पास ले जाएंगे। और बहुत ही खूबसूरत आदमी, मतलब दिल से होने दो, बातचीत से होने दो, एवरीथिंग ए कंप्लीट ह्यूमन बीइंग, एक आइडियल ह्यूमन बीइंग बोल सकते हैं। और किसी को भी कुछ बोलना नहीं, और सबको मिला के चलते थे, सबको मिलजुल के चलते थे, मिला के चलते थे। और ये चीज़ें मैं उनमें देखा। और कभी कभी कुछ अगर मशवरे के
तौर पर अगर कुछ पूछे भी तो इमीडिएट अच्छी तरह से समझाना, एग्जाम्पल दे के समझाते थे। और बोलते थे मैं बहुत नीचे से आया, मैं पूरी फैमिली, मेरा बैकग्राउंड बहुत वीक था, फिर भी मैं सबको लेके चला, मैं ये పొజిషన్ पे आया। మంచిది చెడ్డది నాకు అన్నీ తెలుసు సార్, ఎవరితో ఎట్లా ఉండాలో నాకు అన్నీ తెలుసు बोल के बोलते थे। बहरहाल और एक ही टेबल पे हम लोग शेयर करते थे लंच, और वो अब यहाँ से होने जा रहा है, लेकिन बहुत सारी चीज़ें वाकई बहुत सारे सीखने में भी आए, और बहुत ही ओवरऑल गुड ह्यूमन बीइंग हो सकते हैं सर। और अल्लाह से मैं ये दुआ करता हूँ कि अब आगे की जो भी ज़िंदगी है अल्लाह ताला उनको उनकी फैमिली में खुशहाल रखें, बस ये दुआ करते हुए मैं इजाज़त चाहता हूँ। మరియు విద్యార్థులకు మా యొక్క బంధుమిత్రులకు పేరు పేరు వస్తున్న శుభాభివందనం తెలియజేసుకుంటున్నాము। రోజు మేడం స్టార్ట్ చేయగానే మాట ఒకటి, ఓపిక అనేది 100 సార్లు అందరూ ఎవరు చెప్పినా కానీ అదే మాట చెప్తున్నారు। కానీ మా ఫ్యామిలీలో మా అన్న పెద్దవాడు, తర్వాత 4 మెంబర్స్ సిస్టర్స్, తర్వాత చిన్నోని నేను। ఈ జనరేషన్లో ఇప్పుడున్న వ్యక్తులను చూస్తే అటువంటి ప్రేమ, అటువంటి ఆప్యాయత అనేది దొరకదు। మరి ముఖ్యంగా మా అన్నలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు మాత్రం నా 45 సంవత్సరాల జీవితంలో నేను నా కళ్ళతో ఇప్పటివరకు ఎవరిని చూడలేదు। ఎందుకంటే స్పీచ్ ఉందని కాదు, కానీ మేము ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాకు ఏమీ లేకుండే, నిరుపేద కుటుంబం నుంచి పైకి వచ్చిన వాళ్ళము। అంటే మా అన్న ఒకటి పెద్దోడు అయ్యి ఉండి ఆయన నేను 1985లో జాబ్ ఎక్కాడు, అప్పుడు నేను 2nd క్లాస్। మా అన్నకు 92 ఫిబ్రవరి 28కు మ్యారేజ్ అయింది। అప్పటి వరకు మా అమ్మ నాన్న కూలి పని చేసుకునేవాళ్ళు, మా అన్న ఒక్కడు ఎడ్యుకేటెడ్ అయ్యి కాకుండా అనుభవంతో మమ్మల్ని, మా సిస్టర్స్ని, మళ్ళీ పిల్లలను ఆయన ఎడ్యుకేషన్ విలువ తెలుసు కాబట్టి మమ్మల్ని చదువుకు ప్రోత్సహించి, మమ్మల్ని చదివించి ఒక స్టేబుల్గా తీసుకొచ్చి ఒక సెటిల్మెంట్ చేయడానికి ఆయన ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది మా అన్నకు మేము ఎదగడానికి ఒక ప్లాట్ఫామ్గా అయ్యిందని చెప్పేసి మాత్రం నేను భావిస్తున్నాము। అంతేకాకుండా ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నందుకు 2 ఆణిముత్యాలు, ఒక పాప బాబు కెమిస్ట్రీలో గోల్డ్ మెడలిస్ట్, ఒక సీనియర్ అసిస్టెంట్ అయ్యుండి కూడా చదువు మీద అంత పిల్లలకు ఈ విధంగా చదువుకుంటే ఈ విధంగా ఉంటాయి। మా వద్దమ్మ మా అన్న పిల్లలను ఎట్లా సుకుమారంగా పెంచారంటే నేను ఈరోజు గర్వపడుతున్నాను। ఈరోజు నేను ఇప్పటివరకు అయితే నేను 45 ఏళ్ళ సీనియర్లో ఎవరు కూడా ఆ విధంగా పెంచి పోషించిన వాళ్ళని అయితే నేను చూస్తలేదు। ఎందుకంటే నేనే కాదు, మా ఊళ్ళో నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా బావాళ్ళు కూడా ఉన్నారు। మా అన్నకు ఎక్కడ పోయినా కానీ ఒక గౌరవం అనేది ఉంది సమాజంలో। ఎందుకు అనంటే ఆయన ఎటువైనా ఒక పెద్దన పాత్ర పోషించింది, ఎటుపోయినా మా మ్యారేజ్ల విషయంలో కానీ, మా ఉద్యోగాల విషయంలో కానీ, ప్రతి దాంట్లో కానీ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి మా అన్న। ఎందుకంటే మేము నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, కానీ మా అన్న ఏనాడు ఆయన స్ట్రగుల్ పడ్డాడు, చాలా పడ్డాడు। ఎందుకంటే నేను అడుగున ప్రతి క్షణం ఆయనను అనుసరించుకుంటూనే వచ్చిన। నా అన్న 85లో పొటెన్షియల్లో జాబ్ చేస్తున్నాడు। మమ్మల్ని 2nd క్లాస్ నుంచి మమ్మల్ని చదివించుకుంటూ హాస్టల్లో మా సిస్టర్ కూడా మనమాని ఉంటుంది, మా సిస్టర్స్ భాగ్యమ, అమృత, వీళ్ళు మేము చదువుకుంటున్నప్పుడు కూడా ఆయన మాకు చెప్పకపోయేది। కాకపోతే ఏంటంటే మా అన్నని చూస్తేనే మాకు అర్థమైపోయింది అవగాహన ఏంది అని। ఎందుకంటే ఆయన అంత కోఆర్డినేట్గా ఉంటుంది। అట్లా మా విషయాల్లో, మా ఫ్యామిలీ విషయాల్లో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు ఎట్లా అవుతుందో అట్లా మా ప్రతి స్టేజ్లో మా అన్న
ఒకటి పేర్చుకుంటూ మన నెమ్మది నేను మా అన్నను నిజంగా 45 ఏళ్ళలో ఇప్పుడున్న బ్రదర్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఇప్పటి వరకు సెటిల్ ఆ విధంగా వాళ్ళు కూడా తర్వాత కూడా మా అమ్మ నాన్నలు కూడా మాకు ఒకటే చెప్తుంది. మా అన్న నేను చూసినా కూడా ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులను ఎవరు ఎట్లా చూస్తున్నారో తెలియదు, కానీ నిజంగా తల్లిదండ్రులను చూడాలంటే మా అన్న పండగ వచ్చినప్పుడు కానీ ఏది వచ్చినప్పుడు కానీ వాళ్ళ అవసరాలను ముందే గుర్తించి సమయానికి టైంకు చేసి పెట్టేవాడు. అన్న సంగారెడ్డిలో ఉన్నప్పటికీ మేము తొగరపల్లిలో ఉన్నప్పటికీ ఏనాడు మాత్రం మర్చే వ్యక్తిత్వం అనేది లేకుండే. ఆ సహనమే ఆయన శాంతి గుణమే ఈరోజు 40 సంవత్సరాల జీవన ప్రయాణంలో ఆయనకు దేవుడు ఎల్లవేళలా ఆయనకు ఆశీస్సులు ఎంచుకుంటేనే ఇంత సుదీర్ఘమైనటువంటి ఈ సర్వీస్ ఇచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మా ఉద్యమ పాత్ర కూడా ఇందులో, ఎందుకంటే ఇద్దరు సర్వీస్ చేసినప్పటికీ ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా అక్కడ పిల్లల స్టడీల విషయంలోనూ మమ్మల్ని విషయంలోనూ ఏనాడు కూడా వాళ్ళు బ్యాలెన్స్ తప్పకుండా మా అన్న ఈ విధంగా కష్టపడి ఇంతవరకు నెట్టుకొని వచ్చేసేసి మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం అని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఏనాడు కూడా టైడ్ అయినట్టు కానీ సిక్ అయినట్టు కానీ ఎక్కడ కానీ ఏ సందర్భంలోనూ కానీ ఆయన బాధపడ్డ సందర్భం మాత్రము మేము ఎదుర్కోలేము. ఎందుకంటే ఆయన ఎటువైనా సొసైటీ పటంచెల్లో ఉంటే యాదగిరి సార్ వాళ్ళ ఒక వింగ్ ఉంటుంది. మా అన్న ఏ కాలేజీలో చేసినా ఆయన వెల్విషర్స్ దొరుకుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక టీం అనేది నేను నా కళ్ళతో చూస్తుంది. ఎందుకు అంటే నెహ్రూ సార్ మనం మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు మా అన్న ఎటుపోయినా ఎవరి దృష్టిలో ఉద్యోగపరంగా కానీ అనుభవించింది కానీ లేదు. మంచలేని మనస్తత్వం అనేది నిజమైనటువంటి మా అన్నను చూసి మేము గర్వపడుతున్నాం. మా అన్నైనందుకు మా అన్నకు నేను మరి తమ్మునైనందుకు మాత్రం నా జీవితం ధన్యమైందని కూడా నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా మనం మాట్లాడాలని చెప్తున్నాను. వేదికలను పెరుగుతున్న పెద్దలకి మరి పదవిలో పొందుతున్న మా అన్నయ్య వదినలకి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి బంధుమిత్రులకి స్టూడెంట్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు కూడా మక్క చెల్లెలను ముందుగా మా అన్నయ్య గురించి చెప్పాలంటే ఫస్ట్ దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకోవాలి. ఇంత మంచి అన్నయ్యను దేవుడు మంచి జ్ఞానాన్ని మా అన్నకి ఇచ్చాడు కాబట్టి దేవునికి నేను ఫస్ట్ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ మా అన్నయ్యకి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో మా అన్నయ్య అసలు ఎంతమంది అన్నదమ్ములు కుటుంబంలో ఉన్నారో తెలియదు, నాకు తెలియదు. మేము 4 అక్క చెల్లెళ్ళము, 3 అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసే వరకు మా అన్నయ్య సగం జీవితం వరకు మ్యారేజ్ చేసుకోలేదండి. ఇంతమందిలో ఎంతమంది ఏ కుటుంబంలో ఉన్నారో నాకు తెలియదు. మా అన్నయ్య సగం జీవితం మా గురించి దారబోసిండు. ఆయన 3 అక్క చెల్లెళ్ళ వరకు కూడా ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయన రుణాన్ని మేము ఎప్పుడు తీర్చుకోలేము. తర్వాత మా తమ్ముడు నన్ను మా ఉద్యమ మ్యారేజ్ అయిన తర్వాత పెళ్లి చేసేది. మా అన్నయ్య ఎక్కడ కూడా మమ్మల్ని కోపపడినట్లు కానీ ఎంత ప్రేమగా పెంచిందంటే మా తల్లిదండ్రులు మా అన్నయ్యను అంత ఎంత ప్రేమగా పెంచారో, వాళ్ళు ఎంత బాధగా ఆయన చూసుకున్నాడో వాళ్ళ దారిలో మా అన్నయ్య నడిచి వాళ్ళలాగానే మమ్మల్ని ప్రేమ పెంచుతూ మమ్మల్ని నడిపించిందండి. ఆయన వల్లనే ఈరోజు మేము ఉద్యోగంలో ఉన్నామంటే ఆయన మమ్మల్ని చదివించి మంచి నాకు ఈ భవిష్యత్తు ఉన్నదంటే ఆయన వల్లనేనండి. అందుకు మా అన్నకి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఇంత మంచి అన్నయ్యను దేవుడు మాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు ఉంటున్నాను. ఇప్పుడు మరి మా అన్నయ్య పదవి విరమణ పొందుతున్నారు. ఆయన జీవితం ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవుడికి తెలుసు. కానీ బిడ్డలను కూడా అదే ప్రేమగా పెంచిండు, కుటుంబాల్లో అదే ప్రేమగా
ఎవరికన్నా ఇప్పటికేదన్నా ఉన్నదంటే ఆయన పరిగెత్తుకొని వెళ్తాడు. మా ఇంట్లో కంటే వాళ్ళకంటే కూడా ముందు వాళ్ళ ఇంటి ముందు మా అన్నయ్య ఉంటాడు. అట్లా ఎంతో మందికి ఆయన సాయం కూడా చేసిండు. ఇప్పటికీ కూడా ఎంతో సాయం చేస్తున్నాడు ఆయన. మరి పిల్లలు ఉన్నారు ఇద్దరు, వాళ్ళని కూడా ప్రేమతో పెంచిండు. మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇచ్చిండు ఆయన. మంచి ఉద్యోగాల్లో పిల్లలు కూడా మంచిగా సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి తెలియజేసిండు. కాబట్టి పిల్లలు ఎక్కువ ఆయన పైన బాధ్యత ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆయనకి ఎక్కడ కూడా ఏ ఆయాసం రాకుండా ఆయన శేష జీవితం అయినా మంచిగా చూసుకోవాలని, ఆయన జీవితాన్ని మీరు మంచిగా ముందుకు నడిపించాలని ప్రేమపూర్వకంగా ఆయన ఏదైనా ఓపిక లేక ఇన్ని రోజులైనా చాలా ఓపిక అండి, చాలా కష్టాలు అనుభవించిన మా కళ్ళ ముందు. ఆయన ఇప్పుడైనా సరే మీరు మంచిగా చూసుకొని ప్రేమగా ఆయనతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన మనసును ఎప్పుడు నొప్పియకుండా ఆయన అందరూ మంచిగా చూసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాను. మా అన్నయ్యని మేము చూసుకోవడానికి అందరం ఉన్నప్పటికీ మేము రక్త సంబంధం కాబట్టి మీరు ఆయన మనసు నొప్పించుకోకుండా ఆయన చివరి జీవితం వరకు మా వద్దమ్మని కూడా ఆమె ఎన్నో అనుభవించింది కాబట్టి వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ చేసే జీవితంలో మీరు ప్రేమపూర్వకంగా వాళ్ళ కోపపడిన వాళ్ళ మనసు మీకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఏ విధంగా పెంచినో మీకు అంతా తెలుసు. కాబట్టి పిల్లలు మీరు ముఖ్యంగా వాళ్ళ ప్రేమలాగానే వాళ్ళే విధంగా నడిచిందో వాళ్ళని చూసుకుంటూ మీరు కూడా నడుస్తూ నలుగురికి ఉపయోగపడుతూ అందరినీ ప్రేమిస్తూ వాళ్ళలాగా మీరు కూడా అట్లా ఉండాలని మా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మరి మన వైపు మహోత్సవకు మంచి ఆయుధ ఆరోగ్యాలు దేవుడు ఇవ్వాలని జీవితం అంతా సంతోషంగా గడపాలని నా మనస్ఫూర్తిగా నేను ఈ సభ ముందు కోరుకుంటున్నానండి. From my family, many members have said many words, so I have no words to express regarding him. So all the words you have here just now. So regarding few points I want to say. So from the child, when I am from the child, now I am in this position. That is because of him. I can say that. And also, he is very caring person. He is very caring person wherever I go. Whenever I go for the exams also, he used to take care of me. Nana, where are you? I'll take for you. So he is such kind father. Every time till now he calls me and he encourages me, he motivates me regarding my career. I can say that. And very kind nature, caring nature, and he's having lot of patience. Patience is very required nowadays, right? So he's having lot of patience in him, I can say. And many words are there, but the time is very short for me to express. So and also lifespan. So from the part of science, I can say lifespan. So it is a period of time where a living organism stays alive. So now on November 14th, my father will get 61 years. So nobody will see that God has given a good lifespan for my father, that he is still alive. But this day, many government employees and many other people, what is happening in right situations, we know, sir. So they are sitting in this position. That are the blessings of the God, and we are the children it's a God gift, right? So from both the government employees are my father, both the government employees are my parents, so I can proudly say that. So up to now they will see me like a kid, you know that? Up to now my parents will see that, Nana, you are not so big, you are looking me till like nursery. They used to say. Every time my mother used to motivate a lot, and my father also encourages me a lot. And regarding a mother and a father plays a crucial role in their lives. So one thing I want to sing like a song, so please read it. Amma prema roopamu amma vanti devatai avanilone ledura amma manaku dhaivamu amma prema roopamu amma vanti devatai avanilone ledura tana raktamu posi mananu kaniపించెను తీపి కథలు చెప్పి భూమా తినిపించు తన రక్తము పోసి మనను కనిపించెను తీపి కథలు చెప్పి భూమా తినిపించు అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా జోల
పాట పాడి ఉయ్యాలను పురా లాలి పాట పాడి నిద్రపుచ్చురా. సో మదర్, సో Patience on the auspicious day of my father. Thank you, madam, for spending this much time. And first of all, అందరూ అన్నీ చెప్పేశారు మా ఫాదర్ గురించి. చెప్పాలంటే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం మా పేరెంట్సే. ఇప్పుడు చాలా లైఫ్లో డిగ్రేడ్ అయిపోతూ ఉంటారు వాళ్ళ యంగ్ ఏజ్లో. కానీ మా పేరెంట్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో మోటివేషన్ తోటి, చాలా గుడ్ హ్యాబిట్స్ తోటి, హంబుల్గా ఇద్దరు డబల్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి కూడా ఫైనాన్షియల్గా మేము ఒక మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఏ రోజు కూడా మేము ఆ మనీని మిస్యూజ్ చేసినట్లు కానీ, అదే మాకేం తెలియదు వాళ్ళు ఉన్నారు కదా అలా చూసుకుంటారు అన్న టైంలో ఒక నాటి భరోసా మాకు ఎప్పుడు ఇవ్వలేదు. ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి స్ట్రగుల్ వాళ్ళే ఫేస్ చేయాలి. ఇది మీ లైఫ్, మీ జర్నీ, మీ బ్యాటిల్, యూ షుడ్ వాక్ అండ్ యూ షుడ్ విన్ అనే ఈ థాట్ని మా చిన్నప్పటి నుంచి కూడా కల్టివేట్ చేశారు. అదేవిధంగా నేను మా తమ్ముడు కూడా వాళ్ళు మాకు ఎంతో ఎంకరేజ్ చేసినా కూడా మేము కూడా అదేవిధంగా వాళ్ళ బాటలను నడుచుకుంటూ ముందుకెళ్ళినాము. మా గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా మేము ఎటు సైడ్ వెళ్ళాలని ఒక టైంగా ఉన్నప్పుడు కూడా ఎందుకు మీరు సాఫ్ట్వేర్ సైడ్ కానీ అకౌంట్ సెక్టర్ సైడ్ కానీ ఎందుకు వెళ్ళడము, లైఫ్ రిస్క్ ఎందుకు, మేము ఉన్నాం కదా సపోర్ట్ చేస్తామని చెప్పి మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేసి మమ్మల్ని కోచింగ్స్కి సెట్ చేసి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి మా ఇంట్లో క్రియేట్ చేసి అయ్యో ఒక థాట్, ఒక అంటే మనల్ని ఒకరు నమ్మితే మన లైఫ్లో మనం ఏదైనా చేయగలుగుతాము. అదేవిధంగా మా ఇద్దరు పేరెంట్స్ కూడా మా పైన ట్రస్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు మేమంటూ మాకంటూ ఒక ఐడెంటిటీ పేరెంట్స్ వల్లనే, ఆ జాబ్ వల్లనే మేము ఈరోజు మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. దానికి నేను ఎప్పుడు మా మమ్మీ డాడీకి థ్యాంక్ యూ చెప్పుకుంటాను. 40 years of service అది కూడా కష్టం. ఎందుకంటే రీసెంట్గా ఎంప్లాయీస్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఏదో ఒక దాంట్లో ఇష్యూ వచ్చేసి ఒక రిమార్క్ అనేది వెళ్ళిపోతుంది. కానీ సక్సెస్ఫుల్గా 40 years జర్నీ కంప్లీట్ చేశారు. ఐబీ ఎగ్జామ్స్ వచ్చినాయి అంటే మా డాడీకి అదొక యుద్ధం. నైట్ ఇక్కడ నిద్ర పోకపోతుండే, ఎర్లీ మార్నింగ్ 5 లేస్తుండే, మేము తెల్లవారుంటే వెళ్ళిపోతుండే. మాకు అర్థమవుతుండే ఎగ్జామ్ సీజన్ వచ్చింది అని, అసలు కనిపించకపోతుండే. మా మమ్మీ ఇప్పటికి గుర్తు చేస్తుంది. మా మమ్మీ మ్యారేజ్ అప్పుడు February 28. మా మ్యారేజ్ అంటే మా ఫాదర్ లేరు, ఎక్కడంటే ఎగ్జామ్కి వెళ్ళిపోయాడు అనమాట. అట్లా 40 years 40 బ్యాచెస్ని సక్సెస్ఫుల్గా మనకి ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్, సప్లీస్, ఫీజ్ కలెక్షన్ మొత్తమైన జర్నీ అంతా ఇందులోనే గడిచిపోయింది. మా మదర్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తుండే. మా డాడీకి లేట్ అయినా ఏమైనా మా మదర్ మాతో నుండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుండే. మా మమ్మీ డాడీ మమ్మల్ని ఎక్కడ చూసుకున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అందరినీ అదే విధంగా ఎంకరేజ్ చేసుకుంటూ అందరినీ ముందుకు నిల్చోబెట్టినారు. ఇప్పుడు మా ఫ్యామిలీ, మా మమ్మీ సైడ్ కానీ మా డాడీ సైడ్ కానీ మేము ఇక్కడ ఉన్నామంటే వాళ్ళ సపోర్ట్ ఎంతగానో ఉంది. వాళ్ళు సస్టైన్ అవుతూ మమ్మల్ని సస్టైన్ చేస్తూ మా కుటుంబాన్ని అంతటిని ముందుకు తీసుకెళ్ళినారు. ఆ విషయంలో దేవుడు అతనికి ఇచ్చిన బ్లెస్సింగ్ అది. చాలా మంది వాళ్ళు సెల్ఫిష్ అయిపోయి మేమే మా ఫ్యామిలీ మాకే టైం లేదు అన్నట్టు ఉంటారు. కానీ మా డాడీ కానీ మా బాబాయ్ కానీ మాకంటే ముందు పక్క వాళ్ళకి టైం ఇస్తారు. ఎక్కడున్నారు మేము ఏం చేస్తున్నామంటే వస్తున్నామని వాళ్ళ కోసం చూస్తుంటారు అనమాట. వాళ్ళకి అంత పబ్లికల్గా రిలేషన్షిప్స్ అట్లా మెయింటైన్ చేస్తారు. మా బాబాయ్ ఏమి మా ఫాదర్ ఏమి 40 years ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి ఈరోజు మా నాన్న హ్యాపీగా రిటైర్ అవుతున్నాడు. నేను సెటిల్ అయ్యి మా తమ్ముడు సెటిల్ అయ్యారు. మా మమ్మీ డాడీని ఏం బరువు బాధ్యత లేవు. అండ్ ఇస్తే దే మస్ట్ బి హ్యాపీ, పీస్ఫుల్ అండ్ లీవ్ ఎ హ్యాపీ లైఫ్. ఇప్పుడు ఎంత కాదు, నెక్స్ట్ ఇంకొక స్టేజ్కి వెళ్ళినాడు అనమాట మా ఫాదరు. ఆ స్టేజ్లో ఇంకా హ్యాపీగా దేవుడు అతన్ని బ్లెస్ చేస్తూ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నట్లకి ఇక్కడ వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. మా మామయ్య విషయానికి వచ్చేసరికి నేను ఈ కుటుంబంతో ఉన్న అనుబంధం 4 సంవత్సరాలు. అయితే మామయ్య విషయంలో నేను చూసింది ఏంటంటే ఇప్పుడు తన సొంత బిడ్డ వల్ల నేను చూసుకునేవాడు. ఎప్పుడు కూడా ఏమో ఒక కోడలు కూడా కదా, వేరే నుంచి వచ్చింది కదా అన్నట్టు ఎప్పుడు నన్ను ట్రీట్ చేయలేదు. అదే పాప ఎక్కువగా నన్ను ఒక సొంత కూతురులాగా చూసుకునేవాడు. ఇంకా అత్తమ్మ మా అమ్మాయి కూడా మా ఎడ్యుకేషన్ విషయంలో మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. అదేవిధంగా మేడం చెప్పినట్టుగా, మా యొక్క బంధువులు చెప్పినట్టుగా మా బాధ్యత ఏంటంటే
వారిని మేము చక్కగా చూసుకుంటాం. థ్యాంక్ యూ. Not only for the exams, regularly I am saying that. And also, according to preparation, you have to practice. According to practice, then only you become perfect in all the aspects of areas. So 4 P's are very important in the life of a child, in the life of a student: planning, preparation, practice, and perfect. And also, if you in alphabets, if you assume O for opportunity, if you take yesterday, there is no letter of word O, right? There is no letter of word O, so that there is no opportunity. If you take today, TODAY, there is one O, right? It means that today we have single opportunity. If you take tomorrow, then we have 3 T's, right? So many opportunities are there, my dear students. So I request you all the best for your IP exams. So you should bring the good result and the good remarks for the GPSC Sadashivpet, and I'm expecting more marks from you and a good knowledge you have to gain from your teachers. Thank you so much. సభకు అధ్యక్ష వహించినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి ఈరోజు బంధువర్గానికి నా ప్రేమ రిటైర్మెంట్ పోవాలని వచ్చినందుకు అందరూ కూడా వచ్చానికి తెలుసుకుంటున్నాను. మరి నా ఉద్యోగం వచ్చేసరికి నేను చిన్న పోస్ట్ వచ్చినప్పటికీ కూడా నేను ఏ ప్రిన్సిపాల్కు లెక్చరర్లకు మా ప్రిన్సిపల్ మేడం గారు మరి అంతా మీరు లక్ష్మీప్రసన్న మేడం మరి మా ప్రిన్సిపల్ రిటైర్మెంట్ తర్వాత మరి ఫిజిక్స్ మేడం లక్ష్మీప్రసన్న మేడం గారు మరి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కొనసాగింది. మరి ఆ మేడంతో కూడా మరి మలబార్ గోల్డ్ మొన్న రీసెంట్ ఈ సంవత్సరము దాదాపు ఇప్పుడు మా కాలేజీ పిల్లల స్టూడెంట్స్కు ఒక స్టూడెంట్కు 10,000 చొప్పున మరి మలబార్ గోల్డ్ టెస్ట్లో మా పిల్లలు ఈరోజు పాస్ అయ్యారు. ఆ ఘనత అంటే మా పిల్లలు మేడము చాలా కండిషన్ మనిషి అయితే మేడం అవుతున్నది వచ్చింది సదాస్పేట ఆర్ఎస్ఎల్ రాజు పడిన కౌన్సిల్ దగ్గర ప్రిన్సిపాల్ అయ్యి అందరు టెన్షన్ డిస్ట్రిక్ట్ మొత్తం మా సీనియర్ అసిస్టెంట్ భూమి పంట కూర్చొని అక్కడ ఆర్టీఐ హెడ్ ఆఫీస్ మన కమిషన్ ఆఫీస్లో ఉన్న సూపరింటెండెంట్ వాళ్ళతో మాట్లాడుతుంటే లాస్ట్ చివరికి వస్తుంది అంటే ఎవరు అయితే రాకపోవచ్చులే సుమలత మేడం రాకపోవచ్చులే ఇక్కడ సంగడే ఛాయిస్ ఇస్తుంది. ఎందుకంటే మేడంకు స్పోర్ట్స్ మార్క్స్ ఎక్కువనే కనుక సార్ చర్యల ఫీట్ చేసాము కనుక మేడము బాయ్స్ కాలేజ్ గర్ల్స్ కాలేజీకి వెళ్తుంది అని చెప్పింది. అయిన తర్వాత లాస్ట్కు హై పోస్టింగ్ అని మెసేజ్ ఇచ్చేసింది అన్నప్పుడే మరి సదాస్పేటలో ఉన్న స్టాఫ్ మరి నాకున్న ఆర్జేడీ సూపరింటెండెంట్ రెడ్డి పటేల్ అంటాను ఇప్పుడు అరే బిడ్డ జాగ్రత్త అంటే ఏం పటేల్ అన్న అమ్మ వస్తున్నది పులి లాంటి మనిషి జాగ్రత్త బిడ్డ నువ్వు ఇలాంటి తప్పు చేసినావా పోస్ట్ పడేసి నీ కేర్ఫుల్ బిడ్డ అని చెప్పి కనుక నేను మేడం 40 సంవత్సరాల సర్వీస్ లోపల ప్రిన్సిపల్ చెప్పినట్లు మరి లెక్చర్స్కి ఎలాంటి జీపేకు కానీ మన సాలరీ బిల్ చాలా ఇంపార్టెంట్, సండే బిల్ ఇంపార్టెంట్ కనుక నేను ఎవరిని కూడా బిల్ లోపల నేను ముందే ప్రిపేర్ అయ్యి ఉంటా వెనుకబడి చేపిస్తాను. మేడం 2030 వచ్చేసింది మనం 25th లోపల సబ్మిట్ చేయాలి బిల్లు 25th లోపల చేస్తేనే మనకు బిల్ పాస్ అవుతుంది. అక్కడ 26 తీసుకొస్తే వాడు బిల్ తీసుకొని ఇస్తే వాళ్ళు అక్కడ ప్రాబ్లం అవుతుంది మన సప్లిమెంటరీ సాలరీ బిల్ అయితే లేట్ అవుతుంది అని మేడం వెనుకబడి కూడా నేను సరే అనుకున్నా. మరి ఎన్ని విధాల మరి కొన్ని విషయాలకు వస్తే మేడం దగ్గర చాలా మరి నేను ఏ రకంగా ఉంటానో మరి ఏ విధంగా అయితే అనుకున్నా కానీ ఈ రకంగా మేడం నన్ను ప్రోత్సహించి బిడ్డ నువ్వు రిటైర్మెంట్ ఫంక్షన్ నువ్వు గ్రాండ్గా చేస్తాను బిడ్డ నువ్వేం వరి కాకు బిడ్డ అని నిర్ణయం ఇచ్చింది. ఆ రకంగానే మేడంకు ఇలా నా కుటుంబ పరంగా నా పిల్లల పరంగా నా బంధువుల పరంగా మా వదిన మా మర్దలు మా చెల్లెళ్ళు మా బావలు మా అన్నయ్య అందరూ కూడా మరి మా అక్క ఇక్కడ ఉంది మా బిడ్డ మరి అక్క చదువు అక్క చాలా అక్కను బట్టి బావని బట్టి మరి మేడం మా బావని పరిచయం చేసిన మేడం మనం స్టేజ్ వెళ్ళినప్పుడు కూడా మా బావతో మనం కలుస్తున్నాం మేడం కనుక అక్కడ మా అక్క కూర్చుంది కనుక ఏదేమైనా మేడం మీ బ్లెస్సింగ్స్ ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం మేడం. కనుక మరి ఇంత సక్సెస్ఫుల్ మన బెస్ట్ ఫ్రెండ్ నాసర్ సార్ డైలీ 2018 నుంచి ఇద్దరం అపాయింట్మెంట్ అప్పటి నుంచి నేను 2018లో నేర్చుకున్న సార్ అక్కడ నుంచి బాయ్స్ నుంచి సంగతి సదాస్పేట బస్సులు భూమి మీద నాసర్ జవాన్ కనుక మరి మొన్న మార్చిలో 8 మంది లెక్చరర్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసిచ్చారు. హేమలత మేడం మరి నల్గొండ మేడం శిరీష మేడం మేడం తస్లీం మేడం జరా మేడం ఆ మేడం అయితే స్టూడెంట్ మేడం ఈరోజు లెక్చరర్ మా దగ్గర ఉర్దూ లెక్చరర్. థ్యాంక్ యూ మేడం. శిరీష మేడం మన చెయ్యాలి మేడం దక్కడక్క వీళ్ళందరూ వాళ్ళకి ఇంకా పడి ఐడి కార్డు అన్ని ఐడి నెంబర్ తెప్పించి అన్నీ కూడా అందరూ సక్సెస్ఫుల్గా జీతాలు అందించిన మేడం మీకు అందరికీ కూడా కొత్త 8 మంది లెక్చర్స్ ఎప్పటికీ అయినప్పటికీ ఈరోజు నా దగ్గర 28 మంది ధన్యవాదాలు.
మన సుదర్శన్ రెడ్డి సార్కు, మన శివరామ్ సార్, అందరూ శివరామ్ సార్ మ్యాథ్స్ లెక్చరర్, మరి నా ప్రాపర్, మరి మునీర్ అహ్మద్ మన నారాయణపేట్ అక్కడి నుంచి వచ్చింది. కనుక అందరికీ కూడా మీకు ఈరోజు ఈ శిక్షలో పాల్గొన్నందుకు మరి ఈ కార్యక్రమంలో అంతా నాకు సపోర్ట్ చేసి కొద్దిగా మల్లేశం మరి వీళ్ళను నేను బెదిరిస్తుంటా. అమ్మ మేడం వస్తే కోపం అవుతుంది. మల్లేశం నువ్వేం చేసినావు, రాను నువ్వేం చేసినావు అమ్మాయి, ఆ రూమ్కి వెళ్ళి పాప, ఈ రూమ్కి వెళ్ళి అప్పటికి అంతా పాపనే అంట. మా ఇంట్లో మా కోరిక పాపనే పిలుస్తారు, నాకు ఏదైనా పాపనే అంట. నేను అంటే నాకు ఏంటంటే మొత్తం పోలీస్ స్టేషన్ పనిచేసిన అపాయింట్మెంట్ 40 సంవత్సరాలు మొత్తం పోలీస్ స్టేషన్ ఆడపిల్లల అబ్బాయిలతో పోలీస్ స్టేషన్ పనిచేసిన. ఇక మేడం హిందీ మేడం మన సంగటి వందమ్మ, హిందీ మేడం జయశ్రీ మేడం మన సంగటి చాలా మటుకు లోపలలో ఇక్కడ వచ్చింది కనుక చాలా టెన్షన్లో ఉన్నాం. మేడం నీకు పై కావాలి, మూమెంట్ కావాలంటే అప్పుడు మేడం చాలా పిచ్చి ఉన్నాం. మేడం ఒకటే ఒకసారి మేడం ఇప్పుడు ఏమనుకోకండి కష్టం అంటే మేడం నేను మ్యాక్సిమం 4 రోజులు కోపం మేడం వాళ్ళ హస్బెండ్ కూడా మనం ఫీల్ చేసాం సార్. ఆ సార్ మేము అల్లదులో కలిసి పనిచేసినాం కనుక మేడం ఒకరోజు మేము మ్యాక్సిమం రాదు. అయితే ఆ రోజు మేడం ఫైల్ పంపాలి, కమిషన్ పంపాలి. ఇప్పుడు ఎట్లా పొజిషన్ అంటే ఉంటుంది. మళ్ళీ రాత్రి అందరూ సాయంత్రం 5:30 వరకు 6 వరకు చూస్తాం మేడం. ఈ రకంగా వీటందరికీ తీసుకుంటూ కనుక మేడం మరి విషయంలో अच्छा क्या सालन क्या टेस्ट కనుక చూడడానికి మంచిది, ఇట్స్ వెరీ గుడ్. అది మా అదృష్టం అనుకుంటా. బిడ్డ చక్కటిది. మరి లంచ్ బాక్స్ చేయడం కూడా డిగ్రీ చేస్తారు. మా మేడం వచ్చేసరికి ఆమె జీవితంలో ఉద్యోగ విషయంలో కూడా పిల్లలు ఎదుగుతలేదు. సూపరింటెండెంట్ ప్రమోషన్ మీద నిజామాబాద్ వెళ్ళిపోయిందండి. నిజామాబాద్ 3 years నిజామాబాద్ హాస్టల్లో ఉంటారు. నిజం గడిపోయింది బ్లెస్సింగ్ చెట్ల. అప్పటికి మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు, పిల్లలు ఎదిగిన పిల్లలు. అక్కడి నుంచి మళ్ళీ సంగటి మేదక్ మళ్ళీ మన గద్వాల్ 3.5 సంవత్సరాలు గద్వాల్లో పనిచేసిందండి. ఈ రకంగా అయినప్పటికీ నేను ఓపికతో ఇల్లు పిల్లలు మెయింటైన్ చేసుకుంటూ ఈ రకంగా ముందుకు తీసుకొచ్చిన. కనుక దేవుడు కూడా నేను ఎవరికి ఏనాడు కూడా అన్యాయం చేయలేదండి. ఈ రోజు వరకు ఒక పిల్లోడికి ఇట్లా స్కాలర్షిప్ విషయం నాకు ఎంతో బాధ. ఎందుకంటే ఆకలి బాధ. నేను ఆ రోజు చదువుకున్న విషయంలో కూడా నాకు ఎంత స్కాలర్షిప్ వచ్చింది 150 రూపాయలు. ఈరోజు ఒక స్టూడెంట్ స్కాలర్షిప్ 5000 వస్తుందండి. ఇలా మలబార్ కోడ్ టెస్ట్ రాస్తే ఒక పిల్లోనికి ఒక అమ్మాయికి 10,000 ఇస్తున్నారు. కనుక దగ్గర మేడం మన ఎగ్జామ్ మా పిల్లలు పాస్ అయ్యారు. చదవసిపెట్టి ఉన్నారు అమ్మాయిలు, అది అమ్మాయిలకు అబ్బాయిలకు ఉండదు. ఇంకొక కోటి రూపాయల పిల్లలు సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు లేకుంటే మళ్ళీ ఆ చుట్టూ మేడం కూడా చుట్టూ పాల్గొని ప్రతి విషయంలో మొత్తం మేడం అసలు ఊపిరాడైపోతుంది. అసలు యాక్చువల్ వాళ్ళు ఇల్లు ఇంకా పైకి వస్తుంది మేడం అనిపిస్తుంది మా ప్రిన్సిపల్ మేడం. కానీ మేడము ఎంత ఓపిక అంటే ఎంత చురుకుగా ఉందంటే నాకు అర్థం కదా మేడం విషయం. కనుక మేడం ఇంతవరకు మేడం నాకు మీకు సహాయ సహకారం ఇచ్చేందుకు మరి మేడంకి వచ్చేసరికి నేను కొంచెం భయపడ్డాను కదా మేడం. మరి టెన్షన్ వచ్చిన సందర్భంలో మాట్లాడుతుంటే బిడ్డ నువ్వు ఏం ఫికర్ చేయాలి, నేను ఉన్నా కదా నీకు ఎందుకు, నేను అన్ని చేస్తా బిడ్డ, నువ్వు ఏం భయపడదు, ఏం చేస్తాను మాట ఇచ్చింది అదే ప్రకారంగా మాట చేస్తుంది. కనుక తప్పు చేయించాలని కోరుకుంటూ మరి మీరందరూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా వచ్చిన వాళ్ళ బంధువర్గాలకు అందరికీ తెలుపుకుంటూ మా ఫ్యామిలీ విషయం చెప్పడం, అందరికి స్పీచ్ ఇచ్చిన మీరు వినడము, ఇప్పుడు మేము చాలా కష్టం అంటే అసలు చెప్పలే మా కష్టము. అలాంటి కష్టం నేను పైకి వచ్చాను. మా డాడీ ఒక్కడే వచ్చిండు. అప్పుడు వచ్చి ఎలాంటి సపోర్ట్ లేదు మాకు. దేవుడేమన్నా చర్చిన బట్టి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను ఆ కష్టం అనేది మా పిల్లలకు రాబోతుంది. నేను పిల్లలు 10 మంది మీద పెట్టుకోలేదు. వాషింగ్ మిషన్ లేదు, ఏది లేకుండా 4 o'clock అంటే మా పాప 5 ఉన్నప్పుడు స్కూల్ ఉండాలి. నేను 3:30కే లేస్తుంది. పిల్లల విషయంలో బట్టి నేను చాలా కేర్ తీసుకున్నాను. చెప్పడం ఏంటంటే మా సార్ గారు కానీ చాలా మా పెళ్లి నేను చేసుకున్నాను. తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటారు. మా నాన్న అప్పటికి ఎంత బాగాలేదు, అతను మంచంలో ఉన్నాడు. నేను ఆ డబ్బులతో పెళ్లి చేసుకొని ఇలాంటి కష్టం పిల్లలకు రావద్దు అనేసి నేను చాలా అంటే ఎంత బాధపడతాను. ఇద్దరు పచ్చడి ఉల్లికాయ పంటలు వదిలికుండే మాకు అసలు వేరే అప్పు చేస్తే నాకు భయం. 10 రూపాయలు అప్పు చేయవాలంటే భయం. ఇప్పటి వరకు దేవుడు ఏమైనా మా ఇద్దరు పిల్లల పెళ్లి లేదు కానీ 1 రూపాయి అప్పు లేకుండా దేవుడు ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని తను మంచిగా ఉన్నది చెప్పడం. తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రులు చెప్పడం ఏంటంటే పిల్లల్ని ఏదో లగ్జరీగా పెంచడం కాదు, పిల్లల విషయాలలో తల్లిదండ్రులు చాలా పాత్ర తీసుకోవాలా. వాళ్ళు ఒక ప్రతి మూమెంట్ కనిపెట్టాలి. ఈ రోజుల్లో పిల్లలు ఎట్లున్నారంటే ఒక చిన్న పిల్లలు కట్టే సెల్ ఫోన్లతో పిల్లలు ఒక 5th క్లాస్ పిల్లలే లవ్వులు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులు మరీ కేర్ చెప్తే ఒక పాప 2 పాపలే ఉంటున్నాం. వాళ్ళ భవిష్యత్తు మన చేతులు ఉండాలి. తల్లిదండ్రుల చేతుల్లో పిల్లలు ప్రతి నిమిషం కనిపెట్టాలి. మన ఖర్చు తగ్గించుకొని పిల్లలకు ఎడ్యుకేషన్ విషయంలో ఖర్చు పెట్టాలని నేను ప్రతి తల్లిదండ్రులకు కోరుకుంటున్నాను. నేను నాకు ఇచ్చిన సమయం మా
సార్ విషయంలో నా విషయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ స్టాఫ్ అందరూ చెప్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రిన్సిపల్ మేడం మీకు చక్కటి పాట పాడి అసలు మా బాబు గారు ఇక్కడ వచ్చిన పేరెంట్స్ ఇంత టైం తీసుకొని మాకు ఉన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయానికి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ మాకు ఎలాంటి సపోర్ట్ మా దేవుడే సపోర్ట్ మాకు ఎలాంటి సపోర్ట్ లేదు అసలు. మా డాడీ ఏం చెప్తుందంటే నేను ఒక్కడే వచ్చిన బిడ్డ నేను కష్టపడాలి, అది గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడే చదువుకుంటాను, ఇక్కడే జాబ్ వచ్చింది. నాకు అసలు జాబ్ వచ్చి అసలు నేను ఎగ్జామ్ అంతా ఎంగేజ్మెంట్ ఉంది, నేను ఎగ్జామ్ రాయన్నా కానీ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఫామ్ నింపారు. నేను అసలు ఏం చదువుకోలేదు. వాటర్ సీట్ ఒక 10 మంది పోతే మా డాడీ ఒకరికి నాకు ఒకటే జాబ్ వచ్చింది. అసలు అప్పుడు అనిపించింది. అప్పటికే మా డాడీకి నాకు వచ్చిన ఒక 2 months 3 months మా డాడీకి ఎంతో డౌన్ అయిపోయింది, పచ్చవల్ల పడిపోయింది మా డాడీ. అప్పుడు అనిపించింది దేవుడు అంటూ ఉండవు మా ఇంకా పునాది అనేది నా నుంచి వచ్చింది అనుకోని ఇంకా దేవుడు మా పిల్లలు కానీ మా మద్దలు అంతా నాకు సపోర్ట్ చేసి మా సార్కి మేము అందరం వాళ్ళతో ప్రేమగా చూసుకొని మా మధ్య గారు నువ్వు అంటే నా అర్ధరాత్రైనా ఫోన్ చేసి వస్తాడు ఏదున్నా మా భర్త ఇంతవరకు మేము ప్రేమ ఉండడం మా దేవుని సంకల్పమే. మీరు ఇచ్చిన సమయానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి తల్లికి నేను చెప్పేది అనుకోండి, పిల్లలు మంచి పిల్లలు మీరుగా చెప్తున్నా మమ్మీ వాళ్ళు ఎంత కష్టంలో మీకు తెలియదు. హాయ్ బాయ్ సమయం కూడా చెయ్యొద్దు. జీవితం పొట్టులాగా మిషన్గా వదిలేసి ఎట్లా పొట్టులా ఎగిరిపోతుందో అట్లా ఎగిరిపోతుంటుంది లైఫ్. మనం ఒకరికి అన్నం పెట్టాలా, మనం ఏదో పోతున్నాము వస్తున్నాము సమయం తిరిగి రాదు రెసిడెన్స్ ఇంకా పిల్లలే మెయింటైన్ అందరికీ క్లాసులు చెప్తున్నారంటే శ్రద్ధగా విని అర్థం కాకపోతే మళ్ళీ రిపేర్ చేసి వేరే వాళ్ళ దగ్గర వచ్చి అడిగి ప్రతి రూపాయి విలువైందమ్మా. తల్లిదండ్రులు ఎంత కష్టపడి మాకు తెలుస్తారో తెలియదు. మేము ఇప్పుడు కాకుండా మా పిల్లలు పెంచుతాము, ఆ బాధ మాకు తెలుసు. అందుకని చెప్తున్నాం ప్రతి తల్లిదండ్రులు ఎవరు గొప్ప ఉండదు. మన చిన్న స్థాయి నుంచి అంబేద్కర్ గారు ఎవరైనా సరే ఎంత కష్టపడగలరు రూపాయి లేదు, వాళ్ళే కష్టపడి పైకి వచ్చింది. ఇప్పుడు మేడం ఎన్నో ఫోటోస్ పెట్టుకున్నారు, అదంతా త్యాగమూర్తి వాళ్ళంతా. మనం అందుకోసం చెప్తున్న ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని ఏదో బర్త్డే వస్తున్న రెస్టారెంట్లో తీసుకపోవడం డబ్బు వృధా చేయొద్దని చెప్తున్నాను. ప్రతి రూపాయి తెలుసుకుంటాను. ఏ సమయం ఎంత వస్తుందో లెక్చర్లు హోటళ్ళకు పోవద్దు, తినొద్దు. పచ్చడి పచ్చడి వేసుకొని నేను నీళ్ళు ఉంటే తింటాను. ఈ జీతాలు వచ్చే నెట్లు వచ్చారు 6 నెలలకు ఒకసారి వస్తారో రాదో తెలియదు. ఇప్పుడన్నా కనీసం జీతం అని ఇస్తున్నాను, మేము అసలు ఈ జీతం మీకు వచ్చేది తెలియదు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు రిటైర్మెంట్ అయితే ఒకసారి 3 years వరకు రూపాయి డబ్బు రాదు. అందుగురించి ప్రతి రూపాయి మనకు చాలా విలువైంది. అయితే రూపాయి అనేది ఎప్పుడు ఆలోచించదు. ఎంత స్తోమత ఉంది, మన స్తోమత ఏంటి, మనం ఏంటి, అసలు మన లైఫ్ ఏంటి, మనం ఎంత ఉన్నాము అది గ్రహించాలా. అంటే క్రెడిట్ కార్డు పెట్టి అవి కొట్టుకొని ఇవి కొట్టుకొని ఎంతో మంది చనిపోతున్నాం. అప్పుడు వాళ్ళు కావద్దు, ఉన్నదాన్ని తృప్తి పడండి, ఉన్నదాన్ని కొనసాగి జీవితం. అదే మన దేవుడు ఎంతో మేలు చేస్తాం. మన పిల్లలకి అలాగే తయారవుతాం. బర్త్డే చేసుకోవడం ఇవన్నీ బంద్ చేసి అవే రూపాయి గరీబులో పెట్టి వీళ్ళ వాళ్ళకి సహాయం చెయ్యండి. నా ధన్యవాదాలు తెలుస్తుంది. చూసి మేడం ఈ ఫోటో ఉందా అని అడిగారు. అంటే మనలాగనే మేడం కూడా మేడం అంటే అఫెక్షన్ ఉంది. సో దాని విలువ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఫోటో ఏంటో అని. సో థ్యాంక్ యూ మేడం. అట్లాగే నెహ్రూ గారి విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా లేట్ అయ్యింది అంటే నా టీచింగ్లో చేయకపోవటం వల్ల లేట్ అవుతుందే తప్ప నా టేబుల్ మీదకి వచ్చిన తర్వాత అది కరెక్ట్గా ఉంటే 1 సెకండ్ కూడా ఆగదు, 1 సెకండ్ కూడా ఎక్కడ ఆగదు. అది ఏ క్షణమైనా సరే చేసే వెళ్తాను నేను. ఒకవేళ టైం అయిపోయిన తర్వాత అయినా సరే నేను ఇంటికి ఒక 1/2 hour లేట్ అయిపోయినా సరే వెళ్తా, కానీ పని పెండింగ్ పెట్టి వెళ్ళే అలవాటు నాకు లేదు. సో ఎక్కడైనా లేట్ అనేది ఉంటే అది కేవలం నాన్ టీచింగ్ దగ్గర ఆగి ఉండాలి అంతే తప్ప నా దగ్గర ఆగి ఉండడం అనేది ఇంపాసిబుల్. సో నువ్వు వరి కావాల్సిన అవసరం లేదు. నీ అన్ని బెనిఫిట్స్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంటాయి తప్ప సుమలత మేడం టేబుల్ మీద పెండింగ్ ఉండవని అందరి సమక్షంలో తెలియజేస్తున్నారు. మీరు వరి కావాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎంత చూసి కాయలు కాసిన తర్వాత కూడా మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. 2 సంవత్సరాల కింద రిటైర్ అయిన వెంకటరత్నం సార్ రిటైర్మెంట్ బెనిఫిట్సే ఇంకా రాలేదు. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని షుగర్ పెంచుకోవడం కన్నా చూస్తూ ఉండాలి అంతే తప్ప అవి తొందరగా వస్తాయని నేను అనుకోవట్లేదు. కానీ మా వల్ల కానీ మా స్టాఫ్ వల్ల కానీ అఫీషియల్గా కానీ ఎక్కడ కూడా ఆగదు, ఆగటానికి వీల్లేదు. కాబట్టి మీరు ఎక్కడున్నా ఆయురారోగ్యంతో సంతోషంగా ఉండాలని, మీరు చేసిన సేవ ఎక్కడ కూడా వృధా కాదని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.
మనం చేసిన పుణ్యం మనం వెంబడి నడిచి వస్తుంది. కాబట్టి అందరికంటే ముందు మీకే రావచ్చు, అది మీ మీద ఆ భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నో వరీస్, ఈరోజు నుంచి మీకు టెన్షన్ కూడా లేదు. ఎందుకంటే మన ఊరికి ఏం టెన్షన్ అంటే సుమలత మేడం పొద్దున లేవగానే వస్తుంది. నేను మేడం కంటే ముందు ఎప్పుడు వెళ్ళలేదు. మేడం కంటే ముందు ఎవరు రావడం ఇంపాసిబుల్. కాబట్టి మన ఎవరు ఎప్పుడు మేడం ఎప్పుడు 9 గంటలకు కాలేజీకి వస్తారు, మన ఎవరు 11 గంటలకు కాలేజీకి వస్తారు. 11 గంటలు అంటే ఎంత టెన్షన్ పడాలి, 2 గంటలు టెన్షన్ పడాలి. సో కోడలు 8 గంటలకు బాక్స్ పెట్టినా మీరు 10 గంటలకి కాలేజీకి వచ్చేస్తారు. కాబట్టి టెన్షన్ పడే కన్నా 1 గంట ముందు లేచి జాగ్రత్తతో తొందరగా వస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి పై ఆఫీసర్కి ఒక ప్రెషర్ అలా ఉంది. ఇప్పుడు ఒకటి అప్పుడుంటే సంతకం పెట్టి ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు అలా కాదు కదా. అది బయోమెట్రిక్ ఉంది, ఎఫ్ఆర్ఎస్ ఉంది, ఎన్నో రకాల హెచ్ఆర్ఎంఎస్ ఉన్నాయి. మరి అవన్నీ చూస్తూ ఉంటాయి కదా. ప్రిన్సిపల్ మేడం చూసినా చూడకపోయినా నిఘా నేత్రం అనేది ఒకటి చూస్తుంది. ఆ రకంగా అందరూ టెన్షన్ పడాల్సిందే. నాకేం భయం అంటే వీళ్ళని ఏ పడకపోతే ఇంకా లేట్ వస్తుంది. ఇంకా లేట్ వచ్చింది అనుకోండి, పై అధికారి నన్ను అంటడేమని భయం. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఏ అధికారితో ఒక చిన్న మాట పడలేదు, పడాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఎప్పుడు కూడా నేను అధికారినే నేను అన్నానేమో కానీ నా అధికారి నన్ను ఎప్పుడు ఇంతవరకు ఒక చిన్న మాట కూడా అనలేదు. ఇప్పటివరకు నా 28 ఏళ్ళ సర్వీస్లో నేను నా 28 ఏళ్ళ సర్వీస్లో ఒక 28 సార్లు కూడా లేట్ పోయి ఉండకపోవచ్చు. నేను లేట్ అనేది జరిగితే కాలేజీకి రాను. ఆ రోజు లీవ్ అప్లై చేసుకుంటే ఇంటికాడ ఉంటాను. నా మనస్తత్వం అలాంటిది. కాబట్టి నా దగ్గరికి రావాలంటే కొంచెం ఎక్కడ టెన్షన్ పడతారంటే లేట్గా పడతారు, టెన్షన్ పడతారు. సో డోంట్ వరీ, ఈరోజు నా టెన్షన్ తగ్గిపోయింది. ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతమైన జీవితం గడుపుకో. థ్యాంక్ యూ అని అంటారు. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. ईश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं
గురు స్వరదేవి ప్రసాదం దే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందా సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్స అంటే ఏదో పొరపాట
సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది
సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కునుకులేని వాకిలి మాది అలకలేని అరుగే మాది మరకలేని మనసే మాది తెరలు లేని తలుపే మాది గొడవలేని గడపే మాది కరువులేని కరుణే మాది ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే